నేనమ్మా అడిగేది ఏమైంది? హ్యాండ్ రైజ్ చేస్తూ ఉండగా అమ్మమ్మకి కరెంట్ షాక్ తగిలినట్టుంది తాతయ్య. అదే విసిరేసింది. అయ్యో జాగ్రత్త జాగ్రత్త. అయ్యో పాపం. షాక్ కొట్టినట్లు అనిపించడం లేదు, ఎవరో ప్లాన్ చేసి కొట్టినట్టు అనిపిస్తోంది. మమ్మల్ని అపార్థం చేసుకోకండి, మేమే మిమ్మల్ని కొట్టలేదు. అయ్యో నొప్పిగా ఉంది. అయ్యో నడు విరిగిపోయింది. సరిగ్గా అయ్యో అయ్యో నాకేమీ అర్థం కావడం లేదండి. రాజశేఖర్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. ప్రస్తుతానికి మీరే మాకు కొండంత అండ. దయచేసి ఏదో ఒకటి చేయండి. విశ్వం, అవన్నీ ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం. వీరభద్రం గారు పూర్తిగా కోలుకున్నారుగా, ఇక అన్నీ ఆయన చూసుకుంటారు. స్వామి, డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి. బిల్లు పే చేశామంటే మనం బయలుదేరడమే. ఏంటి స్వామి, ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారా? జరిగిన విషయం మనకి మాత్రమే తెలుసు అనుకున్నాం, కానీ మనకి తెలియకుండానే మనల్ని ఎవరో ఫాలో చేస్తున్నారు. ఏమిటి స్వామి మీరన్నది? ఎవరది? వాడి పేరు దివాకర్, డిటెక్టివ్. ఆ డిటెక్టివ్ మన అరుణ్ పంపించిన వాడు. అతను పార్వతీపురం వెళ్ళి అక్కడ కొన్ని విషయాలు సేకరించి చివరికి నా దగ్గరికే వచ్చాడు. పార్వతి మీద మీకేమిటి పగ, నందిని ఎవరు అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగాడు. వీటన్నిటి వెనక మన హస్తం ఉందని వాడు కనిపెట్టాడు. తర్వాత ఏమైంది స్వామి? ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే పంపించాను. స్వామి, అతను అరుణ్తో ఏవైనా చెప్పుంటాడా? చెప్పలేదు. నేను ఒక్క నిమిషం ఆలస్యం చేసుంటే ఈ విషయం మొత్తం అరుణ్కి తెలిసి ఉండేది. అరుణ్కి మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానికి తెలిసుండేది. అందుకే ఏమీ ఆలోచించకుండా వెంటనే పైకి పంపించేశాడు. మునపటిలా నా మంత్రశక్తి మొత్తం నాకు వచ్చిందా లేదని నేను పరీక్షించుకున్నప్పుడు అది నిజమేనని వాడి ప్రాణం పోయినప్పుడు తెలిసింది. సార్, ఇది స్వామివారి డిశ్చార్జ్ రిపోర్ట్. అలాగేనమ్మా. మీరు బయలుదేరచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏంటి అలా చూస్తున్నావు? తీసుకోవయ్యా. ఇన్ని రోజులు నాకెంత సేవ చేసి ఉంటావు. అందుకు నేను ఇచ్చే ఒక చిన్న బహుమతి తీసుకో. డబ్బు తీసుకోమంటే నన్నే చూస్తున్నావు. తీసుకో. అదేం లేదు స్వామి, చాలా థ్యాంక్స్. శుభం. ఏమిటి స్వామి? ఏం లేదు, నువ్వు రా. అమ్మయ్యా. ఇదిగో అమ్మా. కాస్త వెయిట్ చేయండి సార్, బిల్ రెడీ చేస్తాను. సార్, ఇది మీరు క్యాష్ కౌంటర్లో ఇచ్చి చెక్ చేసుకోండి. అలాగేనమ్మా. రాజశేఖర్ గారు ముందుగా నాకే ఫోన్ చేసి ఫ్యాక్టరీ కాలిపోయింది, ఇన్సూరెన్స్ పేపర్స్ లో సైన్ చేయాలని వెంటనే రమ్మన్నారు.
ఒకవేళ నేను వచ్చుంటే కుమార్కి బదులుగా నేను చనిపోయి ఉండేవాడిని. ఇదిగోండి మీ బిల్ ఎంతో చెప్పండి. స్వామి, డిశ్చార్జ్ అయినా కూడాను నేను ఇచ్చిన మెడిసిన్స్ స్ట్రిక్ట్గా తీసుకోవాలి. తర్వాత ఇంకో విషయం, ఏ అవసరం వచ్చినా వెంటనే ఫోన్ చేయండి. బాగా రెస్ట్ తీసుకోండి. క్యాష్ లేదు, చెక్కే ఇస్తున్నాను. సాధ్యమైనంత త్వరగా మీకు అంతా నయమైపోతుంది. సరేనా? దేనికి కలతపడొద్దు. మెడిసిన్సే ముఖ్యం, వాటిని ఫాలో చేయండి చాలు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. నేను ఉంటాను. ఎందుకురా ఆయన్ని దొంగచాటుగా ఫాలో అవుతున్నావు? నిజం చెప్పరా. పద. చెప్పరా. చెప్పబోయా, ఎందుకు నన్ను తొంగి తొంగి చూస్తున్నావు? చెప్పడానికి భయంగా ఉంది. ఏదైనా సరే ధైర్యంగా చెప్పు. అన్నీ తీసుకున్నానమ్మా. ఓకే సార్. నేను నిన్ను ఏమీ చేయను. నువ్వు ధైర్యంగా నాతో చెప్పు. మీ ప్రాణానికి ప్రమాదం స్వామి. స్వామి, కొద్ది రోజుల క్రితం అదిగో అక్కడున్నారే, ఆయనతో పాటు గంగాని ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించారు. గంగ మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించిందే, అది సీసీటీవీలో రికార్డ్ అయింది స్వామి. ఆ ఫుటేజ్ తీసుకుని లతా అనే నర్సు ఆ అమ్మాయిని బెదిరించి డబ్బు గుంజడం కోసం విజయవాడ వెళ్ళింది. వెళ్ళిన నర్సు ప్రాణాలతో రాలేదు. తన డెడ్ బాడీయే తిరిగి వచ్చింది. ఆ డెడ్ బాడీ కూడా ఈయన బంగ్లా ముందే పడుందని అందరూ అనుకున్నారు. పోలీస్ ఎంక్వైరీకి అని పిలిచి నన్ను ఇబ్బంది పెడతారని భయపడి ఈ విషయాన్ని నేను ఎవరితో చెప్పలేదు స్వామి. కానీ మీరిచ్చిన డబ్బులు తీసుకుని ఈ విషయం మీతోనే చెప్పకపోతే బాగుండదని నా మనసు కనిపించింది. ఈ విషయాన్ని నేనే మీతో చెప్పానని చెప్పకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి స్వామి. ఆ గంగ కుమార్ అనే అతన్ని చంపిందని, ఇప్పుడు జైల్లో ఉందని నేను పేపర్లో చదివాను స్వామి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి స్వామి. నేను వెళ్ళొస్తాను స్వామి. ఏంటండి ఇది? ఎంత జరిగినా కూడా మీకు తెలియలేదా? వాళ్ళ నీకు మాత్రమే కాదు, నీతో పాటు నాకు కూడా విసిరారు. నా లెక్క ప్రకారం నందిని గంగ ఒంట్లోనే చాలా రోజుల నుంచి ఉంటుంటుంది. మనకు ఆ విషయం తెలియలేదు. మాకు తెలియకుండా ఉండొచ్చు, కానీ మీకెలా తెలియకుండా ఉంటుంది? అప్పుడు దాని టైం బాగుంది. నేనప్పుడు నిత్య పూజ చేయకుండా శక్తిహీనున్నై హాస్పిటల్లో ఉన్నాను. అది మాత్రమే కాదు, నందిని ఒక శక్తి నాగు. అది బయటుంటే కనిపెట్టచ్చు, కానీ ఎవరి ఒంట్లోనైనా ప్రవేశించిందంటే ఎవరి దృష్టికి కనపడదు. సాంప్రదాయబద్ధంగా చేసే యాగం ద్వారానే దాన్ని కనిపెట్టాలి. రాజశేఖర్ గారు వస్తున్నారు. ఈ విషయాలేవి రాజశేఖర్తో చెప్పి అతన్ని భయపెట్టద్దు. అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు సైలెంట్గా ఉండు. అలాగే స్వామి, రండి వెళదాం. పద వెళ్దాం. బాలాజీ, తిన్నగా ఇంటికి పోనీ. ఒక్క నిమిషం. ఏంటి స్వామి? కారు నేను చెప్పిన చోటకే తీసుకెళ్ళమను. అలాగా, సరే పోనీ. ఆ రోజే కాలచక్రాన్ని వెతికి తీసేదాన్ని. ఈ ముసల్దే అంతా చెడగొట్టింది. ఇప్పుడు రాజశేఖర్ ఇంట్లో లేడు. కాలచక్రాన్ని రాజశేఖర్ గదిలో వెతకడానికి ఇదే మంచి సమయం. నేను వెళ్ళడం ఎవరైనా చూస్తే అనుకున్నది జరగదు. అందుకని నువ్వు వెళ్ళు. నువ్వెలా ఆ గదిలోకి వెళ్ళాలని ఆలోచిస్తున్నావా? నువ్వు రంగుల్ని మాత్రమే మార్చే ఊసిన వెళ్ళివి కాదు. సందర్భాన్ని బట్టి రూపురేఖల్ని మార్చి కార్యాన్ని సాధించగలిగే సమర్థత ఉన్నదానివి. నా మంత్రశక్తితో నీ మాయాశక్తిని బయటికి తీసుకొస్తాను. ఉండు. వైసాచార్య నమః, వైసాచార్య నమః, వైసాచార్య నమః, వైసాచార్య నమః.
పైశాచార్య నమః. పైశాచార్య నమః. చిన్న రంధ్రం దొరికినా ప్రవేశించేలా ఏ అడ్డంకి వచ్చినా తొలగించుకునే విధంగా నిన్నొక కందిరీగగా మార్చేశాను. వెళ్ళు, ఇప్పుడు వెళ్ళు. రాజశేఖర్ గదిలోకి వెళ్ళి ఆ కాలచక్రం ఎక్కడుందో వెతుకు. ఏంటి ఎక్కడో కందిరీగ ఎగురుతున్న శబ్దం వస్తుంది. ఎక్కడో ఎగురుతుంది కానీ కనిపించట్లేదు. నువ్వు ఇక్కడున్నావా? ఆటలాడుతున్నావా ఏమిటే? అమ్మా, అయ్యగారు రూమ్ లోకి కందిరీగ వచ్చిందమ్మా. ఎంత తరివినా పోవడం లేదమ్మా. అయ్యో, నువ్వు ఇక్కడే ఉండు. ఎక్కడ పెట్టాను? ఇది చాలు. ఎక్కడవి? అంతే, దీనికి ఎందుకు భయపడతావు? ఏ? కందిరీకి ముళ్ళుంటుందమ్మా. అది కాలికి గుచ్చుకుంటే విషయం ఎక్కుతుందమ్మా. ఓ, అది సరే. అయితే నువ్వే తీసి పడే. స్ప్రే చేయి మీద ఒలిగిపోయింది. ముందు చేతులు కడుక్కోవాలి. నిన్ను కూడా అడ్డుకుంటున్నారా? ఎవరో వస్తున్నారు. నువ్వు ఇక్కడే ఉండు. అక్క తిరుగుతూ ఉన్నంత వరకు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ఈ ఇంట్లో బాగా టైంపాస్ అయ్యేది, సమయం గడిచేదే తెలిసేది కాదు. అక్కకి ఇలాగైన దగ్గర నుంచి బోర్ కొడుతోంది కదక్కా? ఏయ్, ఏం చూసుకుంటున్నావే? దేవత లాంటి మా అక్కని ఇలా పిచ్చిదారిలా పడేసేవేమిటి? బెడ్షీట్ కూడా మార్చకుండా ఉన్నావు. వయసైనా మా అక్క చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టిన యాపిల్ లాగా ఎప్పుడూ ఫ్రెష్ గా ఉంటుంది.
కానీ ఇప్పుడు ఎండిపోయిన బెండకాయలా తయారైంది. ఇదేనా నువ్వు తన్ని చూసుకునే పద్ధతి? తడిగుడ్డతో తుడిచి పౌడర్ వేసి తన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కువగా నటిస్తుంది. ఏమిటి చూస్తున్నావు? ఏం లేదమ్మా. చూడు, నీకిష్టం ఉంటేనే పంచేయి, లేదంటే మూట ముళ్ళు సర్దుకొని వెళ్ళిపో. ఇదే నీకిచ్చే లాస్ట్ వార్నింగ్. ఇప్పుడు నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నేను మళ్ళీ తిరిగొచ్చి చూసినప్పుడు మా అక్క మహారాణిలాగా హుందాగా ఉండాలి. ఆ బెడ్ అంతా నీట్గా ఉండాలి. అర్థమైందా? పని చూసుకో. తాజా ఆపిల్ పండులా ఉండాలా? మారుస్తాను. ఏమిటి కంగారు పడుతోంది? అక్కకి లావెండర్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. ఈ రూమ్ అంతా క్లీన్ చేసి ఈ అగరొత్తులు వెలిగించు. పర్వాలేదే చాముండి, ఇంతలోనే ఇంత బాగా క్లీన్ చేశా? నేను నమ్మలేకపోతున్నాను. నేనంటే నీకంత భయమా? అయ్యో, ఏయ్ అక్కేదే? అయ్యో, ఎక్కడే అక్క? చెప్పవే, ఎక్కడే మా అక్క? మా అక్క ఎక్కడే చెప్పు. మా అక్కనేం చేసావే అక్క? అయ్యో అక్క, అక్క, అయ్యో మా అక్క కనపడడం లేదే అక్క. నేను అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పవేటి? మా అక్క నువ్వేం చేసావే చెప్పు. అక్కడున్నారు. అక్క, అక్క, అక్క. ఇదేలాగా అక్కని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టింది? నేను అసలు నమ్మలేకపోతున్నానే. ఓ, ఇంతకు ముందు సర్కస్ లో ఉండేదిగా, అందుకే ఎత్తుకొచ్చుంటుంది. అమ్మగారిని మంచం మీద పడుకోబెట్టాలి. ఇందాకెలాగో పడుకోబెట్టాను. ఇప్పుడు నేను ఒక్కదాన్ని లేపలేను. మీరు కాస్త సాయం చేశారంటే అక్కడ పడుకోబెట్టొచ్చు. నేనా? నా వల్ల కాదు, నాకు నడుము పట్టేసింది. ఉండు, నేనెవరినైనా పంపిస్తాను. నేను చెయ్యాలనుకున్న దానికి అడ్డొచ్చావు కదూ, అందుకే. ఇక మీదట నువ్వేనే నాకు ఆట బొమ్మవి. ఎక్కడికి వెళుతున్నారు పార్ట్నర్? తెలీదు, రా చూద్దాం. ఆండాలు ఎక్కడ?
రండి స్వామి. తనకి మైల్డ్ అటాక్ రావడం వల్ల డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పారు. లోపలే పడుకుంది. మీకు విషయం చెప్పమని చెప్పింది. కంగారులో నేనే మర్చిపోయాను. లోపలే ఉంది, వెళ్ళి చూడండి స్వామి. ఏమైంది? ఉన్నట్టుండి నీకు మైల్డ్ అటాక్ వచ్చిందన్నారు. స్వామి మెల్లగాలే. అదే అసలు ఏం జరిగిందంటే స్వామి, వీళ్ళు నాకు కావలసిన వాళ్ళే, ఏం పర్లేదు, నువ్వు చెప్పు. మీరు చెప్పినట్టు జైల్లో గంగ దగ్గర అన్ని విషయాలు తెలుసుకున్న తరువాతే నేను బయటకు వచ్చాను. కారులో వస్తున్నప్పుడు ఒక పాము నన్ను భయపెట్టింది.